నాంపల్లి కోర్టులో మీనాక్షి నటరాజన్ కేసుపై విచారణ జరిగింది. శ్రీలత వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. పిటిషన్ విచారణ తమ పరిధిలోకి రాదని న్యాయస్థానం తెలిపింది. ప్రజా ప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చని సూచించింది. శ్రీలత వేసిన పిటిషన్ను నాంపల్లి కోర్టు రిటర్న్ చేసిందని సీనియర్ కౌన్సిల్ జంధ్యాల రవిశంకర్ తెలిపారు. ఇందులో ప్రతివాదులుగా ప్రజా ప్రతినిధులున్నారనే అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లామన్నారు. కోర్టు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఈ పిటిషన్ను తమ పరిధిలోకి రాదని తెలిపిందన్నారు. ఇవాళ జరిగిన దాంట్లో ఫైనల్ గా కోర్టు వారు ఏమన్నారంటే, ఈ ఎమ్మెల్యేలు మళ్ళీ అయిపోయే ముందు కోర్టు వారు ఏమన్నారంటే, మీరు చెప్పారు దీనికి మాకు వాళ్ళు ఎమ్మెల్యేలను కానీ పాత ఎంపీలని కానీ ఎక్స్ ఎంపీలని కానీ ఎక్స్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఎమ్మెల్సీస్ అని చెప్పి తెలియజేయడానికి మీరు ఎవిడెన్స్లు ఇవ్వండి అని చెప్తే, దాని ప్రకారం కోర్టు వారి డైరెక్షన్ ప్రకారము మేము వాటికి మెమో వేయడం జరిగింది. మెమోని బేస్ చేసుకుని సెక్షన్ మళ్ళీ జడ్జి గారికి మ్యాటర్ పుటప్ చేసి ఇప్పుడు 3 గంటలకి ఇవాళ ఈ కేసుని సరైన కోర్టు ముందు దాఖలు చేసుకోండి అని రిటర్న్ చేయటం జరిగింది. దీనివలన ఇవాళ మీనాక్షి గారి మీద ఏ విధమైన కేసు ఇవాళ రోజునకి లేనట్టు లెక్క. కానీ అన్ఫార్చునేట్గా అక్కడ ఆవిడకి జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది. కానీ ఇది మళ్ళీ ఈ ఎమ్మెల్యే ఎంపీ కోర్టు డిజిగ్నేటెడ్ కోర్టుకి వెళ్ళినా కూడా సమ్మన్స్ ఇచ్చేటప్పుడు మళ్ళీ మొత్తం ఈ వాదనలన్నీ విన్న తర్వాత మాత్రమే వారు కూడా కాంగ్రెస్ తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా ఈసారి అక్కడ కూడా మేము మా వాదన ఖచ్చితంగా కోర్టు ఏది చేయొచ్చు కూడా మళ్ళీ మేము చెప్పడానికి తయారుగా ఉన్నాం. మీనాక్షి నటరాజన్ కేసుపై విచారణకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కాంగ్రెస్ నేత శివకుమార్ గౌడ్ పైన లైంగిక ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే శ్రీలత అనేటువంటి మహిళ నాంపల్లి కోర్టులో వేసినటువంటి పిటిషన్ పైన ఈరోజు సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. శివకుమార్ రెడ్డితో పాటు ప్రధానంగా ఇందులో 7 మందిని ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. ఇందులో కాంగ్రెస్కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా అందులో ప్రతివాదులుగా చేర్చారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఈరోజు సుదీర్ఘంగా సీనియర్ కౌన్సిల్ జంధ్యాల రవిశంకర్ తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఎందుకంటే ఈ పిటిషన్కు జ్యుడిక్షన్ అనేది లేదు. ఎందుకంటే ఈ కోర్టుకు ఈ పిటిషన్ విచారించడానికి కోర్టుకు పరిధి లేదనేటువంటి అంశాన్ని ప్రధానంగా న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి 7 మంది ప్రతివాదుల్లో 3 ప్రజెంట్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, 1 మంత్రిగా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఈ పిటిషన్ను ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ జరపాలి తప్ప ప్రస్తుతం నాంపల్లి క్రిమినల్ కోర్టు విచారణ జరపడానికి వీలు లేదనేటువంటి అంశాన్ని ప్రధానంగా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లినటువంటి సమయంలో న్యాయస్థానం ఈ యొక్క వాదనలు ఏకీభవించిన తర్వాత శ్రీలత వేసినటువంటి పిటిషన్ను రిటర్న్ చేసింది. ఈ పిటిషన్ను నెక్స్ట్ ఏదైతే ప్రజాప్రతినిధుల కోర్టు ఉందో ఆ కోర్టుకు టెక్నికల్గా అది ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ మరి నెంబర్ అయిన తర్వాత మళ్ళీ నోటీసులు అందిన తర్వాత మరోవైపు సమన్స్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక అంశాన్ని కూడా క్లియర్గా ఈరోజు జంధ్యాల రవిశంకర్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకంటే ఒకవేళ ప్రజాప్రతినిధులు కోర్టుకు ఈ పిటిషన్ ట్రాన్స్ఫర్ అయినా కూడా ఖచ్చితంగా మిగిలినటువంటి ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో 7 మంది వాళ్ళ యొక్క అంశానికి సంబంధించి తమ యొక్క వాదనలు విన్న తర్వాతనే వాళ్ళని ప్రతివాదులుగా చేర్చాలా వద్దా అనేటువంటి అంశానికి సంబంధించి కోర్టు నిర్ణయం తీసుకునే విధంగా వెసులుబాటు కావాలనేటువంటి అంశాన్ని ప్రధానంగా న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. దీంతో ప్రస్తుతం శ్రీలత వేసినటువంటి పిటిషన్ అయితే మాత్రం రిటర్న్ చేసింది. తమ పరిధిలోకి రాదు, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇందులో ప్రతివాదులుగా ఉన్నారు కాబట్టి తమ పరిధిలోకి రాదనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఇప్పటి వరకు కోర్టు చెప్పినటువంటి మాట. ముఖ్యంగా నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, ఇప్పుడు శ్రీలత వేసినటువంటి పిటిషన్ను ఇప్పటికే రిటర్న్ చేసింది, నెక్స్ట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ పిటిషన్ బట్టి ఉంటుంది. ఆమె ముందుకు ప్రొసీడ్ అవుతుందా కాదా అనేది పిటిషన్ బట్టి ఉంటుంది. అంటే బేసికల్ ఇట్లాంటి కేసులు ఏం జరుగుతుంది అంటే రిటర్న్ చేసినప్పుడు రీసబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. అది 1 వీక్ కానీ 15 డేస్ కానీ ఒక 1 మంత్ కానీ టైం ఇస్తారు. సో ఆ టైం లోపల రీసబ్మిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. రీసబ్మిట్ చేసుకున్న తర్వాత అక్కడ వాదనలు మళ్ళీ సేమ్ పిటిషన్ మళ్ళీ వాదనలు వినిపించాల్సి వస్తుంది. వినిపించిన తర్వాత జడ్జి గారు సాటిస్ఫై అయితే అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మొత్తం కంప్లీట్ అయితే
తీసుకున్న తర్వాత ఇది కాగ్నిజెన్స్ తీసుకోవచ్చిన తర్వాత అప్పుడు అక్యూజ్ సంబంధించిన కాగ్నిజెన్స్ తీసుకున్న తర్వాత అక్యూజ్ సంబంధించిన ఇప్పటి వరకు కూడా మీనాక్షి గారి మీద ఇచ్చింది మొత్తం రెస్పాండెంట్. అదే అడగబోతున్నా, ఎందుకంటే మీరు ఈ అంశంలో మీకు పాజిటివ్గా ఇక్కడ మీకు వచ్చినప్పటికీ కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు అక్కడ ఆల్రెడీ మధ్యప్రదేశ్లో ఏకగ్రీవంగా అయిపోయింది. ఆమెకి ఇప్పుడు పోటీ చేసేటువంటి అవకాశం కూడా కోల్పోయింది. సుప్రీంకోర్టులో కూడా ఎదురు దెబ్బ తగిలింది. ఈ అంశాన్ని ఏమైనా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు? ఎందుకంటే ఈమె ప్రమేయం లేదన్నప్పుడు ప్రతివాదిగా ఏ విధంగా చేర్చారు, ఏ విధంగా సమన్స్ ఇచ్చారు అనేటువంటి అంశాన్ని మీరు కోర్టు దృష్టికి తీసుకెళ్లారా? కోర్టు తీసుకెళ్ళినాము, అక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానీ ఏంటంటే ఇది సివిల్ కేసుగా, సివిల్ నేచర్ ఉన్న కేసుగా తీసుకోవాలి. ఇంతవరకు కూడా రెస్పాండెంట్ ఎక్కడ కూడా అక్యూజ్డ్ అని చెప్పి మెన్షన్ చేయలేదు కోర్టు వారు కూడా. సో అక్కడ రెస్పాండెంట్గా సమన్ ఇచ్చినప్పుడు సమన్కు ఎక్స్ప్లెనేషన్ అడిగారు కోర్టు వారు. సో ఎక్కడ కూడా యూఆర్ అక్యూజ్డ్, సో మీరు వచ్చి మీ కోర్టుకు అటెండ్ కావాలని చెప్పి ఎక్కడ చెప్పలేదు. సో దీన్ని క్రమంలో ఇక్కడ కోర్టు వారి దగ్గర కొంచెం జాప్యం జరిగింది, 22 months జాప్యం జరిగింది. ఈ జాప్యం జరగడం వల్ల ఈ రోజు జరగాల్సిన నష్టం జరిగింది. అది పొలిటికల్ కోణంలో చూసుకోవచ్చు, ఎందుకంటే ఇది వేరే వాళ్ళు చేసిన కుట్రనా కాన్స్పిరసీ అది వేరంతా వేరే విషయం. బట్ కోర్టు వరకు వచ్చేసరికి ఈ రోజు పూర్తి వాదనలు విన్న తర్వాత అది రిటర్న్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ సెక్షన్స్ విషయంలో కూడా కొంత గందరగోళం ఉంది. అఫెన్స్ వేరే ప్రాంతంలో జరిగితే ఇక్కడికి వచ్చి పిటిషన్ వేసి దానిపైన విచారణ జరిగింది. ఇదంతా కూడా అంటే ఈ సెక్షన్స్ విషయంలో ఏం చెప్తారు? అంటే డిస్ప్యూట్ బిట్వీన్ 2 persons, ప్రైవేట్ పర్సన్స్. సో ఇక్కడ ఏఐసిసిని కానీ దానికి సంబంధించిన విషయాలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళను పార్టీ చేయడం అనేది అది కోర్టు వారు ఏ విధంగా ఇన్ని రోజులు జాప్యం చేసారో తెలియదు. బట్ ఏంటంటే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ సెక్షన్ కూడా అట్రాక్ట్ కావు. కోర్టు కూడా జ్యుడిషియల్ పాయింట్ ఆఫ్ జ్యుడిషియల్ ఇక్కడ అఫెన్స్ కూడా ఇక్కడ దీనిలో ఈ కోర్టుకు రాదు. సో ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు స్పెసిఫిక్గా ఉన్నది అక్కడ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అక్కడే వేసుకోవాలి. ఇప్పుడైతే శ్రీలత వేసినటువంటి పిటిషన్ ఈ కోర్టు విచారణ చేయదు, రిటర్న్ చేసింది అంటేనే ఇంకా నెక్స్ట్ వేరే కోర్టుకి బదిలీ అయినట్టేనా? బదిలీ అయినట్టే. కోర్టు వేరే కోర్టుకు, ఎంపీ ఎమ్మెల్యేకు స్పెసిఫిక్గా ప్రజాప్రతినిధులకు సంబంధించి వేరే కోర్టు ఉంటుంది. ఆ కోర్టుకు అక్కడ వాదనలు వినిపించుకోవాలి. అక్కడ వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్ ఏ విధంగా ఇస్తే అది జరుగుతుంది. రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం శ్రీలత వేసినటువంటి పిటిషన్ అయితే మాత్రం రిటర్న్ చేసింది. కానీ మీనాక్షి నటరాజన్కు జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది అనేటువంటి అభిప్రాయాన్ని అయితే మాత్రం కాంగ్రెస్ లీగల్ సెల్ అయితే మాత్రం అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్.